మీరు బీజేపీ వైపు వెళ్లకుండా టీడీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? డిబేటబుల్ కాకపోవచ్చు. మీరు ఎందుకు నాకు నర్సరావుపేట కావాలనే దాని మీద ఉన్నారు మరి? పవర్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి వెళ్తుంటే గన్మన్ లేకుండా సాధారణ జీవితం గడపడానికి అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు నాకు తెలిసి ఈ గుంటూరు జిల్లాలో లేవనే నా ఉద్దేశం. శ్రీకృష్ణదేవరాయలపై వైసీపీ నాయకులు చేసే వక్ర తప్పుడు ప్రచారాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా. చేస్తూనే ఉన్నారు కదా రకరకాలుగా. ఏం చేశారు? రెండు ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ అక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఫెయిర్ ఎలక్షన్ కోసం నేను దానికి ఆన్సర్ చేశానంటే ఎలక్షన్ కమిషన్ చాలా అవమానించినట్టు అవుతాను. నమస్కారం శ్రీకృష్ణదేవరాయలు గారు. నమస్కారం అండి. మీ నాన్నగారు పెదనందిపాడు విలేజ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కొంతకాలం టీచర్గా, కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేసి తర్వాత ప్రస్తుతం విజ్ఞాన్ యూనివర్సిటీ అనే దానికి అధినేతగా ఉన్నారు. విజ్ఞాన్ విజయ రహస్యం ఏంటి అసలు? స్టేట్ మొత్తంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పుడున్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ఏదైతే 10th క్లాస్ 100 మంది రాస్తే దాదాపు ఇంటర్మీడియట్కి మాత్రం ఓన్లీ 10 మంది వచ్చేవారు, వచ్చి పాస్ అయ్యేవారు. సో దాన్ని ఎక్కడో చోట మార్చాలనే ఉద్దేశంతో ఆ రోజు రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏదైతే నాగార్జున సాగర్లో ఉందో రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ కాలేజ్, దాని ఇన్స్పిరేషన్తో పెట్టడం జరిగింది. తర్వాత లాస్ట్ 42 ఇయర్స్గా 45 ఇయర్స్గా ఇది గ్రో అవుతూ ఉందంటే దానికి ముఖ్యమైన కారణం కొన్ని వాల్యూస్తో. మిగతా వాళ్ళలాగా వీ డోంట్ స్పెండ్ అడ్వర్టైజ్మెంట్ మీద, ఈ డోర్ టు డోర్ వెళ్ళి స్టూడెంట్స్ తెచ్చుకోవటం మీద ఇవన్నీ విజ్ఞానం చేయదన్నమాట. సో కొన్ని వాల్యూస్ ఉంటాయి అండ్ ఫోకస్ ఈజ్ ఆన్ స్టూడెంట్. మిగతా వాళ్ళందరూ ఫోకస్ వేరు వేరు వాటి మీద ఉంటాయి, కానీ విజ్ఞానంలో మాత్రం ఫోకస్ ఈజ్ ఆన్ స్టూడెంట్. స్టూడెంట్ సెంట్రింగ్గా ఉంటుంది. టీచర్స్ స్టూడెంట్స్ అంటే కానిస్తారు, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే కానిస్తారు. సో ఇది 2009లో రత్తయ్య గారు మల్కరిగిరి స్థానం నుంచి లోక్సత్తా తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మనకు ఎందుకు వచ్చిన రాజకీయాలు అని అనిపించిందా అప్పుడు మీ కుటుంబ సభ్యులకి? ఎప్పుడు అనిపించలేదు. మొత్తం మీరు ఎంతమంది మీ తోబుట్టువులు? నాతో పాటు 2 సిస్టర్స్ ఉన్నారు, నాకంటే చిన్నవారు 2 కూడా. ఒకళ్ళు మా స్కూల్స్ కాలేజ్ చూస్తారు, ఇంకొకరు హౌస్ వైఫ్. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రస్తుతం హీరోలు కానీ ఇంకా ఇతర ప్రముఖులు విజ్ఞాన్ నుంచే బయటకు వచ్చారా? విజ్ఞాన్లోనే చదువుకున్నారా? ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టేజ్ చదివినట్టున్నాడు. ఏ వయసులో మీరు ఎంపీ అయ్యారు? 36, 37. మీ కుమారుడికి రతన్ రాయల్ అని నామకరణం చేశారు. శ్రీకృష్ణదేవరాయల లెగసీని తీసుకెళ్ళటానికి. మా నాన్నగారి పేరు ఒకటి. రెండోది ఏంటంటే మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు రతన్ టాటా. ఐ థింక్ ఏ పొలిటీషియన్ ఎవరు చేయనంత గొప్ప పనులు ఇక్కడ కంట్రీకి ఆయన చేశారని నా ఉద్దేశం. అండ్ విత్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. కేంద్ర ప్రభుత్వంలో మీరు వివిధ స్థాయి సంఘాల్లో, కమిటీల్లో మెంబర్గా ఉన్నారు. మోటార్ వెహికల్స్ చట్టం గురించి కానీ, ఈ సరోగసీ రకరకాల స్పీచెస్ మీరు మాట్లాడారు. మీకు అత్యంత తృప్తినిచ్చిన అంశం ఏంటి పార్లమెంట్లో? అదృష్టం కొద్దీ చాలా ఎక్కువ సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. చాలాసార్లే మాట్లాడగలిగాను. తృప్తినిచ్చిన అంశం అంటే ముఖ్యమైనది మనం చెప్పిన పాయింట్స్కి ఏదైతే అటువైపు నుంచి ట్రెజరీ బ్రిడ్జెస్ వైపు నుంచి అంటే రూలింగ్ పార్టీ వైపు నుంచి బాగానే ఉంది, మేము ఇది ఇంప్లిమెంట్ చేయగలం అని అన్నప్పుడు ఫైనాన్స్ బిల్ మేము చాలాసార్లు మాట్లాడటం జరిగింది. దాంట్లో కొన్ని పాయింట్స్ ఫైనాన్స్ మినిస్టర్ పేరు తీసుకొని మనీ ఎస్ చేయొచ్చు అని చెప్పి. యానిమల్ హస్బెండరీ మేము మాట్లాడటం జరిగింది. దాని మీద కూడా ఎప్పుడైతే మనం ఇంటర్వెన్షన్ చేస్తామో, ఇంటర్వెన్షన్ చేసింది కాన్వర్జేషన్ లాగా ఉండాలి అండ్ ఐడియా ఎక్స్చేంజ్ లాగా ఉండాలి, విచ్ ఐ ఆల్వేస్ స్పీక్. నేను థియరిటిక్స్ ఉండవు. సో అండ్ 90% ఆఫ్ ద టైం పార్లమెంట్లో మాట్లాడేవారు అలానే మాట్లాడుతూ, ఓన్లీ 10% ఏదైతే బిట్స్ వస్తాయో అది మాత్రమే థియరిటిక్స్ ఉంటాయో నేను. సో ఆ కాన్వర్జేషన్ ఐడియా ఎక్స్చేంజ్ అయినప్పుడు, ఎదురు వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకించి బీజేపీ పెద్దలతో కూడా మీ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
మీరు బీజేపీ వైపు వెళ్లకుండా టీడీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? మాకు బీజేపీలో ఎవరితో పరిచయాలు పరిచయాలు ఉన్నాయి. కొద్దిగా బాగా పూర్వ సంబంధం అంటే పురంధేశ్వరి గారు ఒక కుటుంబంతోనే. బట్ పూర్వ సంబంధం అంటే పురంధేశ్వరి గారితోనే కానీ ఇంకెవరితో లేదు. అమరావతి రైతులకి సంఘీభావం తెలపటమే జగన్మోహన్ రెడ్డికి మీకు చెడింది అనుకోవచ్చా? డిబేటబుల్ కాకపోవచ్చు, కానీ దానివల్ల ఆయన మైండ్లో ఒక మార్క్ అయితే పడి ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ ఐ కాంట్ కన్ఫర్మ్ లేదు. జగన్మోహన్ రెడ్డితో మీరు మాట్లాడే అవకాశం దక్కిందా? ఆ డిస్టర్బెన్స్ అప్పుడు మీతో ఏమన్నా మాట్లాడారా? ముందు రోజు నేను కలవటం జరిగింది. నేను వెళ్ళే ముందు రోజు వేరే విషయం మీద కలవటం జరిగింది. ఈ ప్రస్తావన ఏమైనా వచ్చిందా? ఈ ప్రస్తావన రాదు. మీకు గుంటూరు ఇస్తాము అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఇస్తాం అనేది మనకి మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం ఉంది కాబట్టి కదా నేను రోజు మీడియాలో కూడా మాట్లాడిన. అందరూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఓకే, అవును, వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా గుంటూరు ఇస్తా ఉన్నాం అని చెప్పి. సో దానిలో మీరు ఎందుకు నాకు నర్సరావుపేట కావాలనే దాని మీద ఉన్నారు? మరి నర్సరావుపేట రావడానికి కారణం ఒకటి, నేను లాస్ట్ 5 years నుంచి టైం స్పెండ్ చేస్తాను దాంట్లో. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము, అది ఫినిష్ చేయాలి. అండ్ రెండోది, పవర్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి వెళ్తుంటే యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ అన్ని ఆన్సర్స్ కాకపోయినా 80% ఆఫ్ ద క్వశ్చన్స్కి మన ఆన్సర్ ఉండాలి, మేజర్ క్వశ్చన్స్కి. అండ్ గుంటూరు పార్లమెంట్ అంటే వైసీపీకి ఆ మేజర్ క్వశ్చన్ ఏదైతే క్యాపిటల్ ఇష్యూ ఉందో దానికి ఆన్సరు వాదన లేదు, సరైన వాదన లేదు. ఆ వాదన లేకుండా, ఆన్సర్ లేకుండా హాఫ్ హార్టెడ్గా ఎలక్షన్ చేయటం అనేది నా వల్ల కాదు. సో ఎప్పుడు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండి. 2019లో గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళాలి, అప్పుడు అవసరం ఉంది, అది వేరే కారణం. ఆ రోజు అవసరం ఉంది వెళ్ళాలంటే ఐ టేక్ ఛాలెంజ్ వెంట. ఇప్పుడు రావడానికి నాకు ఆ ఆర్గ్యుమెంట్ సరిగ్గా నచ్చుంటే కనుక ఐ వుడ్ హ్యావ్ తప్పకుండా ఆలోచించేవాడిని. బట్ ఆ ఆర్గ్యుమెంట్ మనం పెట్టడానికి ఏం లేదు. అండ్ సెకండ్, అక్కడ మనం ఒక టైం స్పెండ్ చేసాం, ఎనర్జీ స్పెండ్ చేసాం అంతా, అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. సో అక్కడే మనం మార్క్ క్రియేట్ చేయడం ఈజీ అనేది నా ఉద్దేశం. మీరు విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉందని అన్నారు, అది నిజమేనా? అది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ వెసులుబాటు ఉందా? అంత విపరీతంగా చదివేది ఏం లేదు. బట్ పర్లేదు, మిగతా వాళ్ళ మీద పర్లేదు, బాగానే చదువుతాను. మరి విపరీతంగా ఏమి చదవాలి. పవన్ కళ్యాణ్కి మీకు స్నేహం ఉందని? లేదు, అసలు నేను ఎప్పుడు కలవలేదా? ఇప్పుడు దాకా ఎప్పుడు కలవలేదు. మొన్న స్టేజ్ మీద చూడటం తప్పించి నాకు ఇప్పుడు కలవలేదు. మీరు గన్మెన్ లేకుండా సాధారణ జీవితం గడపడానికి కారణం ఏంటి? గన్మెన్ వస్తాడు, బట్ సాధారణ జీవితం అనేది లేదు. సింపుల్గా అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు నాకు తెలిసి గుంటూరు జిల్లాలో లేవనే నా ఉద్దేశం. ఏదైతే ఇదివరకు నక్సలిజం ఉండేది ఇప్పుడు లేదు, ఫ్యాక్షనిజం ఉండేది వరకు ఇప్పుడు లేదు. వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేసెస్ గుంటూరు జిల్లా అనేది. దానికి పెద్ద అంత గన్మెన్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. శ్రీకృష్ణదేవరాయలపై వైసీపీ నాయకులు చేసే వక్ర తప్పుడు ప్రచారాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా. చేస్తాను అన్నారు కదా రకరకాలుగా. ఏం చేశారు? మీకు అవకాశం ఇస్తానన్నా మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వైపు వెళ్ళారనేది పార్టీ లైన్. రెండు ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ అక్కడ. ఒకవైపు ఏమన్నా బీసీకి ఇస్తా అన్నాము అందుకని మార్చాల్సి వచ్చిందని ఒక ఆర్గ్యుమెంట్. ఇంకోవైపు ఏమన్నా మేము సీట్ ఇస్తా అన్నాము ఆయన తొందరపడ్డాడు ఇంకో ఆర్గ్యుమెంట్. సో ఏదో క్లారిటీ తెచ్చుకొని నన్ను అడిగితే వైసీపీ వైపు నుంచి దానికి నేను ఆన్సర్ చెప్తాను. అదా ఇది అనేది పబ్లిక్గా ఏమన్నా బీసీకి ఇస్తామని, ప్రైవేట్గా ఏమన్నా తొందరపడ్డాడని. సో ఏదో ఒకటి క్లారిటీ వస్తే, వాళ్ళకి క్లారిటీ వస్తే అప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను సమాధానం. టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు కొనసాగుతున్న పథకాలు రద్దు చేస్తారనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా వైసీపీ శ్రేణులు గ్రౌండ్లోకి తీసుకెళ్ళాయి. దాని నుంచి మీరు బయటపడే వ్యూహం, ఆ పథకాలు కొనసాగుతాయి లేదా అంతకు మించి ఇస్తాము అనే దానికి ఈ సూపర్ 6 అనేది ఏంటి అసలు? ఆల్రెడీ చెప్తున్నారు కదా, నిన్న కూడా ఆయన చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, దీనికంటే బాగా చేస్తాము, సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా దీనికంటే బాగా చేస్తామని చెప్తా ఉన్నారు. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆయన ఒక్కడే కాకుండా ప్రతి ఎంపీ క్యాండిడేట్, ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రతి మండల స్థాయి నాయకుడు దాకా ప్రతి ఒక్కరు అది మాట్లాడితే
బాగానే వెళ్తుంది జనంలోకి. ఒకళ్ళు మాట్లాడితే కొద్దిగానే వెళ్తుంది, అందరితో మాట్లాడగలిగితే బాగానే వెళ్తుంది. అదే మేము ట్రై చేస్తాము. ప్రతి ఊరికి కూడా పిలుస్తున్నాం, నాయకులతో మాట్లాడుతున్నాం. మరొకసారి మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయండి. క్యాంపెయిన్ చేసినప్పుడు ఇది సంక్షేమ కార్యక్రమం సూపర్ 6 చెప్తున్నా. దాంతోపాటుగా మీ ఎమ్మెల్యే మేనిఫెస్టో రిలీజ్ చేసాం. మాకు ప్రతి ఎమ్మెల్యే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది కూడా తీసుకెళ్ళండి ప్రతి ఇంటికి అని చెప్తాము. సో లెట్స్ సీ. ఇప్పుడు పొత్తు పెట్టుకోవటానికి, బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి ఫెయిర్ ఎలక్షన్ కోసం ప్లస్ స్టేట్ డెవలప్మెంట్ కోసం అనేది, స్టేట్ డెవలప్మెంట్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ పొత్తు ఫెయిర్ ఎలక్షన్కి, పక్కాగా ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి దోహదపడుతుందంటారా? నేను దానికి ఆన్సర్ చేశానంటే ఎలక్షన్ కమిషన్ చాలా అవమానించినట్టు అవుతాను. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. 5 సంవత్సరాల జగన్ పాలనని ఒక ముక్కలో వివరిస్తారా? సంక్షేమం కార్యక్రమాలు మీదే దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వీటిపైన పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల షార్ట్ టర్మ్లో బాగానే ఉంటుంది, షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి, ప్రతి ఇంటికి ఖర్చు పెట్టడానికి బాగానే ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో ఇప్పటికే విలేజ్ ఎకానమీస్ పూర్తిగా దెబ్బతిన్నాయి, ఇంకా దారుణంగా దెబ్బతినే అవకాశం చాలా ఉంది. చివరిగా నరసరావుపేట ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము వస్తాం, మేము మాట్లాడతాం, మేము ఇచ్చేస్తాం అని చెప్తాం. 5 సంవత్సరాలు చూశారు, నన్ను చూశారు కాబట్టి అందుబాటులో ఉంటాను లేదో చూడండి, నిజాయితీగా ఉంటాను లేదో చూడండి, పని చేస్తామో లేదో చూడండి. ఈ 3 క్యారెక్టర్ ఉన్నాయా లేదా అని ఎవరు కొట్టేస్తారనేది వారికి. కానీ ఈ 3 అందుబాటులో ఉండటం, పని చేయటం అనేది, నిజాయితీగా ఉండటం అనేది, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. మిగతావి ఏది ఉన్నా లేకపోయినా ఈ 3 ఉంటుంది. సో ఈ 3 ఉన్నాయా లేదా చూసి ఎవరిని బలపరుస్తారో, ఎవరిని ఆశీర్వదిస్తారో చేయమని కోరుతాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను చాలామంది చెప్తాను, నా ఇంటర్వ్యూస్ ఎప్పుడు బోరింగ్గా ఉంటాయి, ఎందుకంటే నా దగ్గర కాంట్రవర్సీ ఏం దొరకదు మీకు. థ్యాంక్ యూ.